దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు ఈ ఉదయకాలం తెలియజేస్తున్నాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 18వ వచనం. మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కోసం ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిస్తూ ఈరోజు మన జీవితాల్లో మనము ఆయన కలుగజేసే సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని పొందుకొని ముందుకు నడుద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ఒక పని చేయాలన్నా, లేకపోతే సుఖ సంతోషాలతో ముందుకు సాగాలన్నా ముఖ్యంగా సామర్థ్యం అనేది ఎంతో అవసరం. ఈ రోజున ఆర్థిక సామర్థ్యం లేక, శక్తి లేక, బలము లేక, ఆనందం లేక అనేక మంది జీవితాల్లో వారు బ్రతుకులు కోల్పోతున్న వారిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, చాలామంది వారి జీవితంలో ఎన్నో చేయాలనుకుంటారు. కానీ వారి జీవితంలో వారి శక్తి సరిపోక చాలామంది బాధపడుతూ ఉంటారు. సామర్థ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే నువ్వు దేన్నన్నా జయించాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా పొందుకోవాలన్నా సామర్థ్యం అనేది నీకు లేకపోతే నువ్వేమీ చేయలేవు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ముందు ఒకవేళ నువ్వు కూడా నా జీవితంలో ఈ యొక్క పనిని చేయడానికి నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, లేకపోతే నా యొక్క వ్యాపార విస్తరణకు నాకు సామర్థ్యం సరిపోవట్లేదు, నా జీవితంలో ఒక నెమ్మదిని పొందుకోవడానికి సామర్థ్యం సరిపోవట్లేదని బాధపడుతున్నావేమో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయన నీ జీవితంలో నువ్వు ఎక్కడైతే నువ్వు బలహీనుడు అవుతావో అక్కడే నిన్ను సామర్థ్యం కలిగిన వాడిగా, సామర్థ్యం కలిగిన దానిగా ఆయన మారుస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, సారేపతు విధవరాలని ఒక విధవరాలు తన జీవితంలో తనను తాను పోషించుకునే సామర్థ్యం లేక ఆ కరువు కాలంలో చివరి ఆహారం కోసం లేదా చివరి భోజనం కోసం ఆ కట్టెలు వేరుకోవడానికి వచ్చినప్పుడు దైవజనుడు అంటాడు, ఏమని తెలుసా, మొదట నేను చెప్పిన మాట చెయ్యి, నీవు ఆ తర్వాత దేవుని అద్భుతం చూస్తావు అని అంటాడు. అలాగే ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగా చేసిన తర్వాత దేవుడు ఆమెకి ఏం చేశాడు తెలుసా, తన కుటుంబాన్ని పోషించుకోగలిగిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఒకవేళ మీ జీవితాల్లో కూడా కరువుతో, బాధతో, వేదనతో, అప్పులతో నిండిపోయి మీ జీవితాల్లో ముందుకు నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సామర్థ్యం అనుగ్రహించి, బలమును అనుగ్రహించి, ఆరోగ్యాన్ని అనుగ్రహించి, స్వస్థతను అనుగ్రహించి, ఘనమైన సాక్షిగా నిన్ను నిలబెట్టగలిగిన వాడు. ఆయన మాట ఎన్నటికీ ఎప్పటికీ తప్పిపోదు అనే విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున నీకు ఆయన సామర్థ్యం ఇస్తే గనుక నువ్వేం చేయగలుగుతావంటే, ఈ లోకాన్ని జయించగలుగుతావు, లోక సమస్యలను జయించగలుగుతావు. ఆయన సామర్థ్యాన్ని ఇస్తే ఏం చేయగలుగుతావంటే, నువ్వు సైతాను శక్తులను జయించగలుగుతావు, అలాగే శత్రువులను జయించగలుగుతావు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిన్ను ఆయన ఆహ్వానిస్తుండగా, ఆయనకు నీ జీవితాన్ని అర్పిస్తూ నీ బలహీనమైన స్థితిని ఆయన చేతుల్లో పెట్టి, అయ్యా నాకు సామర్థ్యాన్ని అనుగ్రహించి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తప్పకుండా అద్భుతం చూస్తావు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో బలహీనమైన సమయాల్లో సామర్థ్యం లేక, స్థితి లేక చాలామంది బాధపడుతున్నారు. అనేక విమర్శలు తట్టుకోలేక చాలామంది బాధను, వేదను అనుభవిస్తున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ నువ్వు నీ జీవితంలో నిలబడితే ఆయన అద్భుతం చూస్తావు. స్టాండ్ స్టిల్, నువ్వు ఆయన కోసం నిలబడి చూడు, తప్పకుండా నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. అందుకోసం ఈరోజు నీ జీవితంలో, అయ్యా నాకు సామర్థ్యం ఇవ్వు, బలం ఇవ్వని ప్రార్థన చేయి, ఐశ్వర్యం అని ప్రార్థన చేయి, ఆశీర్వాదం ఇవ్వని ప్రార్థన చేయి, నా ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభు అని ప్రార్థన చేయి. ఈ ఉదయకాలం నువ్వు ఏ దేశంలో నుండి వాక్యం చూస్తున్నా, నువ్వు ఏ సమస్య చేత బాధపడుతున్నా, నా దేవుడు నువ్వు ఆ సమస్య నుండి బయటపడడానికి నీకు సామర్థ్యం ఇవ్వగలిగిన వాడు. ఎంతటి శత్రు భయంతో నువ్వు బాధపడుతున్నా, శత్రువును సైతం జయించగలడానికి నీకు సామర్థ్యం ఇవ్వగలిగిన వాడు. అట్టి కృప ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ నరనరాల్లో, నీ యొక్క శరీరంలో వెంటాడుతున్న ప్రతి రుగ్మతలను జయించే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చునుగా. కానీ దేవుని దాసునిగా ప్రకటన చేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని వింటూ నీ జీవితంలో ప్రార్థనలో ఏకీభవించు. వ్యవసాయంలోనైనా, వ్యాపారంలోనైనా, చదువులోనైనా బలహీనంగా ఉన్నవేమో, నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేసి ఒక అద్భుతమైన సామర్థ్యము కలిగిన దానిగా, సామర్థ్యం కలిగిన వాడుగా నేను మార్చేస్తాడు. అట్టి కృప ప్రభువునికి అనుగ్రహించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ కొందాలైనా ఈ యొక్క నాటి కొందాలు ప్రభు ఉదయకాలం ప్రత్యేకంగా బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అనేక మంది శారీరక రుగ్మతలను ప్రభావ ఎదుర్కోలేక, జయించలేక, అయా ఆర్థిక పరిస్థితులను జయించలేక, అయా నీ కొందనాలు ప్రభావ వారి యొక్క అయా కెరీర్లో, వారి యొక్క చదువుల్లో, ఉద్యోగ పరిస్థితుల్లో జయించలేక, సామర్థ్యం లేక, నాయన వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాల్లో బలహీనమైపోతున్న వారు అనేక మంది ఈరోజు ప్రభావ ఈ వాక్యం చూస్తూ ఉండగా,
ఎంతమంది అయితే మాకు సామర్థ్యం కావాలి, శక్తి కావాలని ఎదురు చూస్తున్నారో యేసు నామములో వారి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. మిక్కటమైన సామర్థ్యం అనుగ్రహించి, మిక్కటమైన బలమును అనుగ్రహించి, మిక్కటమైన ప్రభావ నీ కొందనాలు స్తోత్రాలు ప్రభావ అద్భుతం బిడ్డల జీవితాలు చేసి మీరే ముందుకు నడిపించండి. ప్రతి కీడులు శోధనలు యేసు నామములో లయమైపోవునుగా. బలమైన కార్యముతో అయ్యా మరింతగా బలపరిచి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో, బంధువులతో పంచుకోండి. మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.